దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అత్యంత శక్తివంతమైన అవతారం నరసింహావతారం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే స్వామివారు హిరణ్యకశిపుడ్ని సంహరించి ప్రహ్లాదుడ్ని అనుగ్రహించారు. 2026 సంవత్సరంలో ఈ పర్వదినాన్ని ఏప్రిల్ 30 గురువారం నాడు భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. జ్యోతిష్య గణాంకాల ప్రకారం తిథి వివరాలు ఇలా ఉన్నాయి. చతుర్దశి తిథి ప్రారంభం ఏప్రిల్ 29 సాయంత్రం 7:51. చతుర్దశి తిథి ముగింపు ఏప్రిల్ 30 రాత్రి 9:12. నరసింహ జయంతి ఉదయ తిథి ఏప్రిల్ 30 2026. పూజకు విశేష సమయం ఏప్రిల్ 30 సాయంత్రం 4:17 నుండి 6:59 వరకు. నరసింహస్వామి సంధ్యా సమయంలో ఆవిర్భవించినందున ఈ సమయం అత్యంత ఫలప్రదం. నరసింహ జయంతి రోజున స్వామివారిని అర్చించడం వల్ల శత్రుభయాలు తొలగి సకల కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి పూజామందిరాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రం పరిచిన పీఠంపై నరసింహస్వామి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచాలి. లక్ష్మీ నరసింహస్వామి శాంతరూపాన్ని పూజించడం గృహస్థులకు శ్రేయస్కరం. స్వామివారికి ఎర్రటి పుష్పాలు, గంధం, అక్షతలు మరియు తులసి దళాలతో పూజ చేయాలి. బెల్లం పానకం, వడపప్పు నరసింహస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటితో పాటు పండ్లు, మిఠాయిలు సమర్పించవచ్చు. పూజా సమయంలో ఓం నమో భగవతే నరసింహాయ మరియు నరసింహ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల విశేష ఫలితం. పగలు మొత్తం ఉపవాసముండి సాయంత్రం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి దీక్ష విరమించాలి. పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు: నరసింహ బీజమంత్రం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. నరసింహ గాయత్రీ మంత్రం. ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహస్య ప్రచోదయాత్. నరసింహ జయంతి రోజున భక్తితో పూజించేవారికి మానసిక ధైర్యం లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులు, శత్రుబాధలు, రుణ విముక్తి మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు స్వామిని ఆశ్రయించడం వల్ల ఉపశమనం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే తనను నమ్మిన భక్తులను స్వామి ఎల్లవేళలా కాపాడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.